న్యూస్ నా పేరు తేజస్వి. ముందుగా హెడ్లైన్స్. సమయంలో లెఫ్ట్ పార్టీలు కలిసి పోరాడవలసిన సమయం ఆసన్నమైంది. సిపిఐ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు. హైకోర్టును విభజించాలని లాయర్లు విధులు బహిష్కరణ. కోర్టు ఎదుట ఆందోళన. మిర్చి రైతును దోచుకుంటున్న దళారులు. గిట్టుబాటు ధర లేక ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతన్నలు. వివరాలు. ప్రస్తుత సమయంలో లెఫ్ట్ పార్టీలు ఏకమై పోరాడవలసిన సమయం ఆసన్నమైందని సిపిఐ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. ఎన్నికల హామీలను ముఖ్యమంత్రి కేసీఆర్ తొంగలో తొక్కారని, సంక్షేమ పథకాల అమలులో పూర్తిగా వెనకపడ్డారని కేసీఆర్ తీరును ఎండగట్టారు. మార్చి 7వ తేదీన జరిగే సిపిఐ మహాసభలను విజయవంతం చేయాలని, బహిరంగ సభకు లక్షలాది మంది ప్రజలు తరలిరావాలని పువ్వాడ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఖమ్మం నగరంలోని ఆ పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. సిపిఐ రాష్ట్ర మహాసభలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు, సభలకు తరలివచ్చే కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు పువ్వాడ నాగేశ్వరరావు తెలిపారు. ముఖ్యంగా మహాసభల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న కార్మిక చట్టాల వ్యతిరేకతపై చర్చించి బలమైన ఉద్యమాలకు పిలుపునిస్తామని వారు వెల్లడించారు. ఈ సమావేశంలో భాగం హేమంతరావుతో పాటు టీవీ చౌదరి, జానిమియా తదితరులు పాల్గొన్నారు. సజీవుల కోసం శ్రమించేటువంటి కమ్యూనిస్ట్ పార్టీ తన బాధ్యతల్ని నిర్వర్తించడానికి మరింత బాధ్యతాయుతంగా ఈ రాష్ట్ర మహాసభలలో అట్లాగే కింద కూడా చర్చించాం. కొంత మేరకి మరింత స్పష్టత కోసం రాష్ట్ర మహాసభల్లో, ఆల్ ఇండియా మహాసభల్లో పాలసీ, స్ట్రాటజీ ఇవన్నీ చర్చలు చేయడానికి ప్రతి 3 ఏళ్లకు ఒకసారి కాన్స్టిట్యూషన్ ప్రకారం, మా కాన్స్టిట్యూషన్ నిబంధనల ప్రకారంగా 3 ఏళ్లకు ఒకసారి జరగాలి. అందులో భాగంగా ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వాలు ఏర్పడి 2 చోట్ల కొత్త పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఎన్నికలలో లెఫ్ట్కి మా పార్టీతో సహా తక్కువ స్థానాలు వచ్చినాయి, ఆశించిన స్థానాలు రాలేదు. ఎన్నికలలో పెద్ద హుషారైన ఫలితాలు సంపాదించలేకపోయాం. కారణాలు ఏమైనా హైకోర్టును వెంటనే విడుదల డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా కోర్టు న్యాయవాదులు ఆందోళన నిర్వహించారు. తెలంగాణ హైకోర్టును వెంటనే చేపట్టాలని ఆంధ్ర జడ్జీలు గోప్యాకంటూ నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగాల రిక్రూట్మెంట్ ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు కోర్టు ఎదుట ధర్నా చేపట్టారు. విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినా లాయర్లకు ఎలాంటి న్యాయం జరగలేదని లాయర్లు ఆవేదన వ్యక్తం చేశారు. లాయర్లు చేపట్టిన ఆందోళనల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డీఎస్పీ దక్షిణమూర్తి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. తెలంగాణ ప్రజలు ఏమి కోరుకున్నారో ఆ ఫలాలు అందాలంటే తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు జరగాలి. ఈనాటికి కూడా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు జరగలేదు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు చేయకపోవడం ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తను సమ్మతి తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వానికి లెటర్ ఇవ్వాలా. ఈనాటికి కూడా హైకోర్టు ఏర్పాటుకి ఎలాంటి ఉద్యోగ సమస్య పైన విభజన జరగాలని పొద్దున్న లేస్తే గొడవ చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఈనాటికి కూడా తెలంగాణ హైకోర్టు విభజన జరగడానికి కుట్రలు పన్నుతున్నాడు. ఎందువల్లంటే ఈరోజు సీమాంధ్ర పెట్టుబడిదారుల సంపాదన హైదరాబాద్ లో లక్షలాది కోట్ల రూపాయలు ఇవాళ ఉమ్మడి హైకోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. అక్రమంగా ఉమ్మడి హైకోర్టు పెండింగ్ లో ఉన్నాయి. ఈ ఉమ్మడి హైకోర్టు పెండింగ్ లో అన్ని కూడా ఉమ్మడి హైకోర్టులో ఉన్న వాళ్ళంతా కూడా సీమాంధ్ర న్యాయమూర్తులే ఉన్నారు. ఇప్పుడు ఈ సీమాంధ్ర న్యాయమూర్తుల ద్వారా
తన ప్రయోజనాలు కాపాడడం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంతమంది సీమాంధ్ర పెట్టుబడిదారులు కుట్రలు పడుతున్నారు. కానీ నిన్న ఈ రోజు ఖమ్మం జిల్లా కోర్టు ప్రాంగణంలో వందలాది మంది పోలీసులు నింపి భయభ్రాంతులకు గురి చేస్తుంది. అయినా సరే ఖమ్మం జిల్లా ఎగ్జిక్యూటివ్ బాడీ, ఖమ్మం జిల్లా బార్ అసోసియేషన్ ఈ పోలీసులు కోర్టు ప్రెమిసెస్లోకి రాకూడదు. కోర్టు ప్రిమిసెస్లో పోలీసులు ఎందుకు వస్తారన్న ప్రశ్న కూడా ఇలా బార్ అసోసియేషన్ వేరేదంటే ఈ భయభ్రాంతులకు గురవుతున్నారు ఇవాళ జూనియర్ న్యాయవాదులు, అదేవిధంగా అనేక మంది న్యాయవాదులు ఈ పోలీసులు ఏంటి అనే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. జిల్లా విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్లు ఆకాంక్షించారు. 2015 పేరిట నగరంలోని సీక్వెల్ రిసార్ట్స్ లో జరిగిన న్యూ విజన్ పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమం జరిగింది. క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన చేయాలని మంత్రి విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. న్యూ విజన్ విద్యా సంస్థల్లో చదివిన విద్యార్థులు దేశంలోని అన్ని ఐఐటీలో సీట్లు సంపాదించడం జిల్లాకే గర్వకారణమన్నారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కొండపాల కోటేశ్వరరావు, న్యూ విజన్ విద్యా సంస్థల చైర్మన్ ప్రసాద్, పుసుబారి నరేందర్, గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. ప్రసాద్ గారి యొక్క చిత్తశుద్ధి, పట్టుదల, ఆయన జీవిత లక్ష్యం మనకి ఖమ్మంలో ఈ విద్యా సంస్థల ఏర్పాటుకి పిల్లల తల్లిదండ్రులందరూ కూడా మీ జీవితాంతమే కాకుండా మీ పిల్లల జీవితాంతం కూడా గుర్తుపెట్టుకోగలిగినటువంటి వ్యక్తి. గత 10 సంవత్సరాల క్రితం స్థాపించబడ్డటువంటి ఈ విద్యా సంస్థ 10 సంవత్సరాల్లోనే అన్ని రికార్డుల్ని బద్దలు కొట్టి భారతదేశంలోనే ఒక మంచి పాఠశాలగా, మంచి విద్యా సంస్థగా రూపొందించడం వెనుక ఆయన ఉన్నటువంటి కష్టాన్ని, ఆయనకున్నటువంటి చిత్తశుద్ధిని మనం ప్రోత్సహించడం కోసం మీ శ్రమ కానీ, మీ కష్టం కానీ ఉట్టిగే పోదు, వృధా పోదు. మీ పిల్లల యొక్క భావి జీవితంలో మీరు ఆ సంతృప్తి చెందేదానికి అవకాశం ఉంది. కాబట్టి మీ పాఠశాల, మీ విద్యా సంస్థల నుంచి వచ్చినటువంటి వేలాది మంది విద్యార్థులు ఈ రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచ దేశాల్లో కూడా ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు వారిని చూసి ఆనందించేటటువంటి మహద్భాగ్యం భగవంతుడు మీకు కల్పించాడు. అంతకంటే మీ జన్మకి ఇంకా ఏమి అవసరం లేదు అని చెప్పి కూడా నేను భావిస్తా ఉన్నా. ఖమ్మం ప్రజలకి, ఖమ్మం పట్టణ ప్రజలే కాకుండా జిల్లా ప్రజలందరికీ కూడా పాఠశాల విద్యలో, అలాగే కళాశాల విద్యలో కూడా పేరొందిన విద్యా సంస్థలుగా నిలబడటం అనేది గర్వకారణం. అన్ని రంగాల్లో ఖమ్మం వెనకబడి ఉండదని చెప్పేవాడు. కానీ విద్యా సంస్థల దగ్గరకు వచ్చేటప్పటికి తెలంగాణలోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మొట్టమొదటి జూనియర్ కళాశాలని రెసిడెన్షియల్ స్థాయిలో తెలంగాణలో ఏర్పాటు చేసింది ఖమ్మంలోనే. అప్పట్లో మా సోదరుడు దివంగత పువ్వాడ ఉదయ్ కుమార్ గారు ఈ కళాశాలని ప్రైవేటు సెక్టర్లో ఏర్పాటు చేయాలనే ఒక ఐడియా వచ్చినప్పుడు మేమందరం కూడా చాలా ఆశ్చర్యపోయాము. ఇది జరిగే పనేనా? తెలంగాణలో మనం ఎక్కువ శాతం ఖమ్మాన్ని వెనకబడిన ప్రాంతం అని చెప్పుకుంటాం కదా, ఇక్కడ విద్యా సంస్థలు మనగలుగుతాయా ప్రైవేట్ అని చెప్పి ఆ రోజుల్లో చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సరే, అక్కడి నుండి ప్రైవేటు వైద్య కళాశాల వైపు మేము ఆలోచన చేసినప్పుడు ఈ స్కూల్ అండ్ కాలేజ్ ఎడ్యుకేషన్ నుంచి పక్కన జరిగిన తర్వాత అనేక విద్యా సంస్థలు ఇంటర్మీడియట్ విద్యలో కానివ్వండి లేదా స్కూల్ ఎడ్యుకేషన్లో కానివ్వండి ప్రైవేట్ విద్యా సంస్థలు వచ్చి ఖమ్మాన్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్గా తయారు చేసింది. ఆరుగాలం కష్టించి పనిచేసిన రైతన్నకు ఆదాయం దక్కే సమయానికి దళారీలు రంగప్రవేశం చేస్తారు. అదే ఇప్పుడు మిర్చి విషయంలో కూడా జరుగుతుంది. నిన్నటి వరకు పత్తి పంటను దోచుకున్న వ్యాపారులు ఇప్పుడు మిర్చిపై పడ్డారు. ధరలు పెరుగుతాయని ఆశపడ్డ రైతుల ఆశలు అడియాశలయ్యాయి. రైతు ఇప్పుడు ఫలాన్ని నమ్ముకోలేదు, కష్టాన్ని నమ్ముకున్నట్లుగా ఉంది. కష్టాన్ని నమ్ముకున్నప్పటికీ ప్రతిఫలం మాత్రం రావడం లేదు. అధికారంలో ఉన్నవారు, అధికారంలోకి వచ్చేవారు అందరూ చెప్పేది రైతు సుభిక్షంగా ఉంటేనే అంత బాగుంటుందని.
ఇక్కడ మాత్రం అలా ఉండటం లేదు. మార్కెట్లలో రైతులు దోపిడీ జరుగుతుంటే అధికార యంత్రాంగం మాత్రం చోద్యం చూస్తుంది. నిద్రపోతున్నట్లుగా నటిస్తుంటారు. ఖమ్మం జిల్లాలో మిర్చి రైతుల వెతలు అంతా ఇంత కాదు. ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాలో మిర్చి అత్యధికంగా పండుతుంది. ఒక్క ఖమ్మం జిల్లాలో 3107 హెక్టార్లలో మిర్చి సాగవుతోంది. జిల్లాలోని చెర్ల, వెంకటాపురం, వాజేడు మండలం ఇది ఎక్కువగా సాగవుతుంది. గతంలో ఇక్కడకు కొన్ని కంపెనీలు వచ్చి విత్తనాలు ఇచ్చేవారు. మీ పంటను మేమే చూసుకుంటామని చెప్పి ఆ బ్రాండెడ్ కంపెనీల విత్తనాలను రైతులకు అత్యధిక ధరలకు అంటగట్టారు. అయితే ఈ ఏడాది మాత్రం ఆ బ్రాండెడ్ కంపెనీలు పత్తా లేకుండా పోయాయి. అంతేనా, తక్కువ ధరకు మాత్రం కొంటామని వస్తున్నారు. దీంతో ధర తక్కువకు వారు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇక మార్కెట్లలో పరిస్థితి దారుణంగా తయారైంది. 2 నెలల క్రితం మిర్చి 11,000 రూపాయల క్వింటాకు అమ్ముడుపోతే ఇప్పుడు మాత్రం అది దారుణంగా పడిపోయింది. 4 నుంచి 8,000 మధ్య మాత్రమే ధర పలుకుతోంది. అంతలా ధర పడిపోవడంతో రైతులు కుదేలవుతున్నారు. మార్కెట్లో ధర బాగా ఉందని రైతులు మిర్చి తీసుకుని వస్తే చాలు, అక్కడ ఉన్న దళారులు మిర్చి బాగాలేదని, వ్యాపారులు రావడం లేదని, బయట గిరాకీ లేదని, ఎక్స్పోర్ట్ లేదని కబుర్లు చెబుతూ ధరను తగ్గించేస్తున్నారు. 2 నెలల నుంచి మిర్చి ధర క్షీణించిపోతుంది. గత 2 ఏళ్లుగా మార్కెట్లో మిర్చి ధర ఇప్పటి వరకు పోలిక లేకుండా పోయింది. గత ఏడాది మార్కెట్లలో ధర బాగా ఉండేది. ఈ ఏడాది మాత్రం ధరను బాగా తగ్గించేశారు. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కంటే అన్ని ధరలు పెరిగాయి, కానీ మద్దతు ధర మాత్రం పెరగడం లేదు. మిర్చి సాగుకు వేలకు వేలు పెట్టి వెచ్చిస్తే కరెంటు కోత, వర్షాల సమస్యలు అధిగమించి పంటను పండిస్తే ఇక్కడ దళారులు మాత్రం ధర లేదంటూ తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు దిగాలు పడిపోతున్నారు. ఖమ్మం రూరల్ కర్ణగిరి చర్చి పరిధిలో గత 2 రోజులుగా జరుగుతున్న కర్ణగిరి పుణ్యక్షేత్ర మహోత్సవాలు నిన్నటితో ముగిశాయి. ఈ పుణ్యక్షేత్ర మహోత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చర్చిలో జరిగిన ఈ మహోత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కోలాటాలతో ప్రదర్శనలు నిర్వహించారు. పీఠాధిపతి మైపన్పాల్ మాట్లాడుతూ ప్రపంచ శాంతి కోసం క్రీస్తు మళ్లీ జన్మిస్తాడన్నారు. ప్రతి ఒక్కరూ ఇతరుల పట్ల కరుణ, దయ, ప్రేమ చూపించాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వచ్చినప్పుడు ఆ యేసు ప్రభుని ఆ పొడిచినటువంటి ఒక భక్తుడికి దొరికింది. ఆయన పేరు మార్సిన ఆశించినట్లు ఈనాటి మొదటి పఠనంలో మీకు రాయబడి ఉన్నది, మీకు తెలియపరిచారు. ఆ దేవుని తేజస్సు అంటే దేవునికి వెలుగు, ఆ దేవుని శక్తి ఒక అగ్ని వలె ఆ కొండ శిఖరాన ప్రకాశించి ఆ వెలుగు వైపు వాడు చూడలేకపోయాడు. 40 రోజులు 40 రాత్రులు మనం ఆ మోషే ఆ కొండ మీద ఉన్నారు. 40 రోజులు 40 రాత్రులు ఆ మోషే దిగి వచ్చినప్పుడు అతని ముఖం వైపు ఎవరు చూడలేకపోయారు. అది అద్భుతమైన వెలుగు, అంత పెద్ద తేజస్సు. ఈ వెలుగు, ఈ గొప్ప తేజస్సు క్రమేణ క్షీణించిపోతుందేమో అని ఆ మోషే ఏం చేశారు, తన ముఖాన్ని కప్పుకున్నారు, ముసుగు వేసుకున్నారు. ఇప్పుడు కూడా చాలా మందికి ఆ ఆచారం ఉంది. ప్రార్థన చేసుకునే టైంలో ప్రతి యూదులు మన సంఘంలో కూడా మనం తల కప్పుకొని ముసుగు వేసుకొని ప్రార్థన చేసుకుంటా. కానీ రాబోయే దినాలు ఏం జరిగింది, ఈ ముసుగు లేని ముఖాలతో మనం ఆ దేవుని ఆరాధించగలం. ఆ తేజస్సు క్షీణించదు, అది తగ్గిపోదు. కానీ ఏంటి, ధర్మశాస్త్రములు, చట్టములు మోషే ద్వారా ఇవ్వబడినది. కానీ యేసు ప్రభు ద్వారా మనకు అనుగ్రహపడినది ఏమిటి, కృపా సత్య
కృపా సత్య సంపూర్ణత, ఆ యేసులో ఆ మహిమ. సోదరి సోదరులారా, మీరు చాలామంది అడుగుతూ ఉంటారు, ఈ కరుణగిరి నాథుడు ఎవరు, ఆ యేసు ప్రభు ఎవరు అంటే, కరుణగిరి నాథుడు కరుణయు కృపయు మనకు ప్రసాదించే ఆ రక్షకుడు, ఆ ప్రభు ఎవరు, ఆ ప్రభులో ఏమున్నది? పరిశుద్ధ గ్రంథంలో సువార్తలో మీరు ఆలకించినట్లు ఆయన ఆదిలో ఉన్న వాక్యే, ఆదిలో వాక్యం ఉండను, ఆ వాక్యం దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యం దేవుడై ఉండను, ఆ వాక్యం కృపా సత్య సంపూర్ణుడై కరుణ గలవాడై కృపా సత్యములతో పరిపూర్ణతతో మన మధ్య జన్మించారు. నల్గొండ వరంగల్ పట్టభద్రుల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా రమణ నాయక్ బరిలోకి దిగుతున్నట్లు పేర్కొన్నారు. ఏ పార్టీతో మద్దతు లేకుండా యువకుల సమస్యలను పరిష్కరించేందుకు ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు స్థానిక ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎన్నికల్లో నిజాయితీ గల అభ్యర్థులను ఎన్నుకోవాలని లంబాడ నేతలు పిలుపునిచ్చారు. తమ సంఘం తరపున పోరాటం చేస్తున్న రమణ నాయక్ ను గెలిపించగలరని వారు విజ్ఞప్తి చేశారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతుడు, డబుల్ PhD, త్రిబుల్ MTech చేసి JNU లాంటి ప్రెస్టేజ్ యూనివర్సిటీలో చదువుకొని చుక్కా రామయ్య, ఎమ్మెల్సీ నాగేశ్వరరావు గారుల ఆదర్శం ప్రకారం పనిచేయడానికి ముందుకొచ్చినటువంటి ప్రొఫెసర్ డాక్టర్ బి రమణ నాయక్ గారికి ఈ ఎన్నికల్లో ఓట్లేసి గెలిపించాలని చెప్పి లంబాడి హక్కుల పోరాట సమితి, గిరిజన విద్యార్థి సంఘం, అదేవిధంగా SC ST BC మైనార్టీ ప్రజా సంఘాలు అన్నీ కలిసి మేము ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, కానీ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి విద్యార్థులకు, యువకులకు ఏం దక్కనటువంటి పరిస్థితి కొనసాగుతున్నది. కేసీఆర్ అరాచక పాలన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. తన కుటుంబ ప్రయోజనమే ప్రజల ప్రయోజనంగా భావించి ఆయన పనిచేస్తున్నటువంటి విధానం కొనసాగుతున్నది. దీనికి చెక్ పెట్టాల్సినటువంటి అవసరం విద్యావంతుల చేతుల్లో ఉన్నది, విద్యావంతుల ముందుకొచ్చింది. కాబట్టి రమణ నాయక్ను గెలిపించడం ద్వారా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ఏ పద్ధతిలోనైతే మోడీని ఆకాశం నుంచి భూమికి దించిందో అదే పద్ధతిలో కేసీఆర్ ఆకాశపు చూపుల్ని భూమి మీదకి దించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. విద్యావంతులైనటువంటి మేధావులు రమణ నాయక్ను గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎలక్షన్లో నిలబడే అభ్యర్థి రమణ నాయక్ గారిని యువకులు అందరూ కలిసి ఓటీసీ గెలిపించాలని చెప్పి మా గిరిజన దశ నుంచి విన్నపం చేస్తున్నాం. అదేవిధంగా 2004లో ఫీజు రియంబర్స్మెంట్ అవినీతి పరుడు పల్లా నాగేశ్వరరెడ్డిని టీఆర్ఎస్ ప్రభుత్వం నిలబెట్టడం సిగ్గుచేటు. ఒకవేళ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సిగ్గుచేటు ఉంటే తక్షణమే అతను బర్తరఫ్ చేయాలని చెప్పేసి మేము ఈరోజు రాష్ట్ర ముఖ్య కేసీఆర్ని కోరుతున్నాం. ఖచ్చితంగా మొన్న జరిగిన 2009 ఎలక్షన్లో నల్గొండ జిల్లాలో ఏదైతే ప్రజలందరూ గుణపాఠం చెప్పారో దాని తరుణంలో మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా పల్లా నాగేశ్వరరెడ్డి గారిని యువతులందరూ గుణపాఠం చెప్తారనే విషయాన్ని మర్చిపోదు కేసీఆర్ అని చెప్పేసి ఈరోజు కేసీఆర్ గారిని చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఏదైతే ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడ్డ రమణ నాయక్ గారు అత్యధిక మెజార్టీతో వెళ్తారని ధీమాని మేము వ్యక్తం చేస్తున్నామని చెప్పేసి కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సమయంలో లెఫ్ట్ పార్టీలు కలిసి పోరాడవలసిన సమయం ఆసన్నమైంది. సిపిఐ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు. హైకోర్టును విభజించాలని లాయర్లు విధులు బహిష్కరణ, కోర్టు ఎదుట ఆందోళన. మిర్చి రైతును దోచుకుంటున్న దళారులు, గిట్టుబాటు ధర లేక ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతన్నలు. ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.